తెలంగాణలో ఉన్న రేషన్ కార్డు లబ్ధిదారులకి ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ చెప్తా ఉంది. ఇప్పటికే సన్న బియ్యం ఇస్తూ పోషకాహారాలు అందించే విధంగా మరి కొత్త పథకాలు అయితే తీసుకొని వస్తూ ఉంది. రేషన్ కార్డు లబ్ధిదారులకి జొన్నలు, మొక్కలకు సంబంధించిన పోషకాహారాలతో కూడిన పదార్థాలు కూడా ఇవ్వాలన్నట్టు కూడా ఇటు ప్రభుత్వం అయితే ఫిక్స్ అయినట్టు కూడా కనబడతా ఉంది. దానిలో భాగంగానే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు అదేవిధంగా మంత్రులు కూడా కీలక నిర్ణయం తీసుకొని వాటిపైన సమీక్ష కూడా చేసినట్టు కూడా కనబడతా ఉంది. ఏవైతే పోషక ఆహారము అందించాలని ప్రభుత్వం అయితే చూస్తూ ఉంది, ప్రజలకు కూడా అదే విధంగా అందించాలనే నేపథ్యంలో ఇటు జొన్నలు ఇవ్వాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. ప్రతి రేషన్ కార్డు లబ్ధిదారులకి జొన్నలు ఇచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. జొన్న రొట్టె తినడం వల్ల ఆరోగ్యం చాలా బాగుంటుంది. అదేవిధంగా పోషకాహారాలు జొన్నల్లో ఎక్కువ శాతం ఉంటుంది కాబట్టి మరి వాటిని తీసుకోవాలి. ఇప్పుడు చాలామంది కూడా రైస్కి అలవాటు అయిపోయారు. చాలా మంది కూడా రైస్ని ఎక్కువ తీసుకుంటా ఉన్నారు. కాకుండా అలా ప్రత్యామ్నాయంగా అప్పుడప్పుడు జొన్న రొట్టె, జొన్న సంబంధించిన జావకు సంబంధించిన కొన్ని పదార్థాలు తీసుకోవడం వల్ల మరింత హెల్దీగా ఉంటారు అన్నట్టు కూడా ఇటు ప్రభుత్వం అయితే ఆలోచన అయితే చేస్తూ ఉంది. రేషన్ కార్డు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందించాలి అనే ఆలోచనలో ఇటు ప్రభుత్వం అయితే ఆ దిశగా వెళ్తూ ఉంది. అదేవిధంగా గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా హెల్దీ ఫుడ్ అందించాలని, వాళ్ళకు కూడా ఏవైతే జొన్నలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటి ఆ పదార్థాలు కూడా విద్యార్థులకి అందించాలన్నట్టుగా కీలక సమీక్ష చేసి అటు గురుకుల పాఠశాలకు సంబంధించిన అధికారులతో కూడా సమీక్ష చేస్తున్నట్టు కూడా కనబడతా ఉంది. వాళ్ళకు కూడా ఏ విధంగా అందిద్దాం అంటే ఈ జొన్నలకు సంబంధించిన జొన్న రొట్టెగానా లేకుంటే రాగి జావగానా ఇలాంటి పదార్థాలు కూడా అందించాలి. పోషక ఆహార లోపం అనేది కొంతవరకు కనిపిస్తూ ఉంది. అలా ఇబ్బంది పడకుండా సాధారణ వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా బలమైన ఆహారం అందించడం, యంగ్ ఇండియాని తీసుకొని రావాలి అంటే యంగ్ ఇండియాలో భాగస్వామ్యం అవుతూ పోషకాహారాలతో యువతను తయారు చేయాలి అన్న ఆలోచనలో ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకున్నట్టు కూడా కనబడతా ఉంది. దాంట్లోనే రేషన్ కార్డు లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి జొన్నలు, మరి అదేవిధంగా మొక్కజొన్నకు సంబంధించిన పదార్థాలతో కూడిన గడక అంటారు చూశారు, ఆ గడక సంబంధించిన పదార్థాలు కూడా అందించాల ఆలోచనలో ఇటు ప్రభుత్వం అయితే ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఆ కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటా ఉన్నారు. ఒక నెల తర్వాత అంటే ఈ నెల మొత్తం అంటే కొంత ఆలోచన అయితే చేస్తూ ఉన్నారు, సమీక్ష చేస్తూ ఉన్నారు. అధికారులు కూడా కీలక ఆదేశాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. మరి సక్సెస్ అయితే మాత్రం మరి ప్రజలకైతే మరి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఇప్పటికే సన్నబియ్యం ఎలా అందిస్తున్నారో ఆ సన్నబియ్యం స్థానంలో కొంతవరకు మరి జొన్నలు కూడా అందించే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. దానిపైన అయితే ప్రభుత్వం ఫోకస్ చేసింది అన్నట్టుగా క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది.